వచ్చే నెల నుండే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ముఖ్యంగా 2500 మహిళలకు ఇస్తామన్న పథకం ఒకటి. మరి ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రభుత్వం అమలు చేస్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది. సో ఈ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాల్లో 6 గ్యారంటీల పథకం ఒకటి. సో ఈ 6 గ్యారంటీల్లో ముఖ్యంగా మహిళలకు ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళడాన్ని ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీగా జర్నీ చేయొచ్చు అనే స్కీమ్ని అయితే తీసుకొచ్చింది. అది లాంఛనంగా తీసుకొచ్చింది, అది కంటిన్యూ కూడా అవుతుంది ఇప్పుడు. అయితే ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు 6 గ్యారంటీల్లో ప్రధానమైనది ఏదన్నా ఉందంటే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే రీసెంట్గా ఈ విషయం మీదనే ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ మహిళలకు ఇస్తామన్నటువంటి ఈ హామీలో 2500 ఒకటి. సో ఈ 2500 రూపాయలని మహిళలకు వచ్చే నెల అంటే మార్చిలో డెఫినెట్గా ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే జస్ట్ స్పందించడం జరిగిందనమాట. అంటే ఎందుకు అనంటే మార్చి 8వ తారీఖు డెఫినెట్గా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తాం అని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా వస్తున్నటువంటి సమాచారం. ఎందుకు మార్చి 8వ తారీఖు అంటే మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో ఆ దినోత్సవం రోజున అంటే మహిళా దినోత్సవం రోజునే సో మార్చి 8వ తారీఖు నుంచి వెళ్ళి ఈ మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు మహిళలకు పంపిణీ చేసే కార్యక్రమాలు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే కొంతమంది ఆల్రెడీ గత కొన్ని జిల్లాల్లో ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది కాబట్టి మరి ఏంటి పరిస్థితి అని కూడా అంటున్నారు. అయితే ఎన్నికల కోడ్ కూడా దాదాపు ఫిబ్రవరి మొదటి వారంలోనే అంటే ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి అండ్ మార్చి 3వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. అంటే ఫిబ్రవరి ఎలక్షన్స్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అంటే ఫలితాలు ఉన్నాయి. సో ఆ ఫలితాలు కూడా దాదాపు ఏంటంటే ఒకళ్ళు ఆ రోజు వెలువడకున్నా కానీ అంటే 3 రోజులు ఇంకొక 3-4 రోజులు టైం పట్టినా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఒక 2-3 డేస్ టైం పడుతుంది. 3వ తారీఖు అంటే ఇంకొక 3వ తారీఖు అంటే మొత్తం 6వ తారీఖు లోపులో కూడా ఈ ఎలక్షన్స్ మొత్తం కంప్లీట్ అయినా 8వ తారీఖు కాబట్టి ఈ ప్రభుత్వ పథకాలు లాంచ్ చేసేది. సో ఎన్నికల కోడ్ కూడా ఉన్నటువంటి అడ్డు కూడా తొలగిపోతుంది. సో అలా తొలగిపోవడం వల్ల మార్చి 8వ తారీఖు డెఫినెట్గా ఈ పథకాన్ని అయితే అమల్లోకి తీసుకురావాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచించినట్లయితే తెలుస్తూ ఉంది. మొత్తంగా ఇప్పుడు అసలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో ఇదే ప్రధానమైంది. సో ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారంటీలను దృష్టిలో పెట్టుకుని మహిళా ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. వాళ్ళు ఓట్లేసినందుకు వాళ్ళని ఎక్కడ డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో ఆల్రెడీ ఒక పథకాన్ని అంటే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ సర్వీస్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో మహిళా దినోత్సవం అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఆల్రెడీ ఎండ్ అవుతుంది కాబట్టి సో ఈ ఎలక్షన్స్లో అంటే ఇదే నెలలో ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. మార్చి 3 వరకు కూడా రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఎన్నికల కోడ్ కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదు కాబట్టి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అదే రోజున ఈ మహిళలకు 2500 రూపాయల పంపిణీ చేస్తే మైలేజ్ వస్తుంది అంటే ఇంకెక్కువ రీచ్ వస్తుంది. అది ఒక మంచి పరిణామం అని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచింపజేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏదేమైనా అటు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 పథకాలలో అంటే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఈ 4 పథకాలు ఏవైతున్నాయో ఇవి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని విడతల వారీగా ఒక్కొక్క రైతు భరోసా అయితే ఇస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా దాంట్లో ఎవరైతే మీ సేవల కేంద్రాలలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. సో దాంట్లో భాగంగానే ఆల్రెడీ ఒకటి నెరవేర్చారు కాబట్టి మరొకటి అంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా విడతల వారీగా అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా ముఖ్యంగా మహిళా ఓటర్లను ఎవరైతే వాళ్ళకి వేశారో మహిళలని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే ఉద్దేశంతో మార్చి 8వ తారీఖున ఈ మహిళా దినోత్సవం రోజున మహాలక్ష్మి పథకం 2500 రూపాయలని ఈ ప్రభుత్వం అయితే ఆ రోజు పంపిణీ చేయడానికైతే సన్నాహాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది.